అండ్ డాక్టర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ మెయిన్గా పెద్దమ్మ గురించి మాట్లాడాలి ఫ్యూ వర్డ్స్. అంటే ఎంత చెప్పినా పెద్దమ్మ గురించి చెప్పలే, కానీ టైం లేదు కాబట్టి ఫ్యూ వర్డ్స్ ఐ వాంట్ టు షేర్ అబౌట్ మై పెద్దమ్మ. యాక్చువల్లీ షీఈస్ వెరీ బోల్డ్, హార్డ్ వర్కింగ్ అండ్ అంటే సెల్ఫ్ రిలయబుల్ అనమాట. చెప్పాలంటే చాలా వర్డ్స్ ఉన్నాయి, చాలా టైం పడుతుంది. కానీ నేను చిన్నప్పటి నుంచి చూసినప్పటి నుంచి మా పెద్దమ్మ షీ వాజ్ వెరీ హార్డ్ వర్కింగ్ అనమాట. ఆమె జాబ్లో విషయంలో కానీ, ఇప్పుడు అన్న చెప్పినట్టు అప్పుడు నైట్ షిఫ్ట్ అంటే నాకు అసలు తెలియదు, కానీ పెద్దమ్మ విషయంలో వీ నో దట్ నైట్ షిఫ్ట్ కూడా ఉంటాయి. అండ్ హౌ మచ్ షీ యూస్ టు వర్క్ హార్డ్. అంటే అప్పుడు ఇంత ట్రాన్స్పోర్టేషన్ కానీ, క్యాబ్స్ కానీ, ఆటోస్ కానీ అవన్నీ ఏం లేకుండే. ఓన్లీ 16 బస్ అదొక్కటే ఉంటుండే. సో షీ యూస్ టు గెట్ డౌన్ 16 బస్ దిగి అక్కడ నుంచి అంత దూరం నుంచి అసలు ఏమి స్ట్రెస్ అని ఫీల్ కాకుండా ఏం కాకుండా షీ యూస్ టు కమ్ వాక్ బై వాక్ ఇంత దూరం వస్తుండే. అంటే ఏ విషయంలో అయినా చాలా హార్డ్ వర్కింగ్, అవన్నీ ఐ యూస్ టు సీ అనమాట మా పెద్దమ్మ విషయంలో. అండ్ చాలా బోల్డ్, ఏ విషయమైనా చాలా డేర్గా మాట్లాడుతుంది. ఏదైనా ఉన్నా కానీ షీ యూస్ టు టాక్ బోల్డ్లీ అబౌట్ ఎవ్రీథింగ్. షీ ఈస్ వెరీ బోల్డ్ అండ్ సెల్ఫ్ రియలబిలిటీ. అంటే ఎవరో ఒకరి దగ్గర తెచ్చి తనకి ఇవ్వాలి, సో సమ్వన్ షుడ్ డూ అన్నట్టు కాకుండా వాట్ ఎవర్ షీ వాంట్. ఫుడ్ విషయంలో యాజ్ టీనా టోల్డ్, షీ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. అంటే ఫుడ్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని సెల్ఫ్ డిపెండెంట్, అంటే సెల్ఫ్ రియలబిలిటీ అనమాట. తనకు ఏమి కావాలో అంటే యాజ్ ఎ ఉమెన్ వీ షుడ్ లర్న్. లైక్ పెద్దమ్మ విషయంలో నేను నేర్చుకున్నా, యాజ్ ఎ ఉమెన్ వీ షుడ్ లర్న్ అనమాట. మనకి ఏమి కావాలో టు నో అవర్ సెల్ఫ్ హెల్త్ విషయంలో వీ షుడ్ యాజ్ టేక్ కేర్ అనమాట. అంటే పెద్ద విషయంలో ఐ లర్న్ అబౌట్, ఐ హావ్ సీన్ అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఒక బనానా విషయంలో అక్కడికి మన లాలగూడ టర్నింగ్ ఇప్పుడు బ్రిడ్జ్ వచ్చింది, కానీ అంటే మంచి బనానాస్ అక్కడ దొరుకుతాయని షీ యూస్ టు కమ్ బై వాక్ అనమాట. టీనా తీసుకొని వస్తుండే. అంటే అంత కేరింగ్ అబౌట్ హెల్త్ విషయంలో కానీ, అంటే షీ టోల్డ్ కర్డ్, ఫ్రూట్స్ ఏ సీజన్ ఆ ఫ్రూట్స్ తినాలా అని అవన్నీ చెప్తుండే. ఇంకా మోస్ట్లీ షీ వాజ్ వెరీ గుడ్ మెంటర్ అని చెప్పొచ్చు. చిన్నప్పటి నుంచి నాకు తెలియదు, కానీ నేను ఎక్కువ పెళ్ళైన వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేస్తుండే టైం. ఇక్కడే దగ్గరే, అప్పుడు ఇంత ట్రాఫిక్ లేదు, నడుచుకుంటూ వచ్చేస్తుండే. ఐ డోంట్ నో వై, కానీ ఇక్కడే పడుకుంటుండే. నేను ఇంటి దగ్గరే అయినా ఇక్కడే పడుకుంటుండే జనరల్గా. ఎందుకో నాకు ఇప్పుడు తెలియదు, గుర్తులేదు, కానీ మేమంతా హాల్లో పడుకుంటుండే. షీ యూస్ టు టెల్ మీ అనమాట డూస్ డోంట్స్, అంటే ఎట్లా ఉండాలా, ఏం నేర్చుకోవాలా, ఇంగ్లీష్ న్యూస్ పేపర్, DC న్యూస్ పేపర్ చదవాలి, అంటే యూస్ టు ఇంగ్లీష్ డెవలప్ చేసుకోవాలి. ఇంకా అన్నట్టు బైబిల్ డైలీ బ్రెడ్ కంపల్సరీ, డైలీ బ్రెడ్ చదవాలి. సో షీ యూస్ టు టెల్ మీ ఆల్ దోస్ థింగ్స్. అంటే మంచిగా మోటివేట్ చేస్తుండే. నాకెందుకులే, నాకు కాదు కదా, మా మరిది పిల్లలు కదా అన్నట్టు నెవర్ షీ డిడ్ లైక్ దట్. షీ యూస్ టు ఆల్వేస్ మోటివేట్ అండ్ ఎడ్యుకేట్. బైబిల్ విషయంలో కూడా ఎప్పుడు, అంటే షీ డజంట్ నో, నేను పెద్దమ్మ విషయంలో ఎప్పుడు గాసిపింగ్ కానీ టైం వేస్టింగ్ కానీ నెవర్ ఐ సీన్ ఇన్ హర్ లైఫ్. ఆల్వేస్ మెడిటేటింగ్ ఆన్ గాడ్స్ వర్డ్. అండ్ మాకు కూడా ఎప్పుడు దేవుని విషయాలు ఎక్కువ, షీ లైక్ సాంగ్స్. ఐ థింక్ ఎప్పుడు దావీద్ గురించి, హౌ డేవిడ్ డిస్క్రైబ్డ్ అబౌట్, అంటే దావీద్ గురించి ఎక్కువ చెప్తుండే. ఆల్వేస్ మెడిటేటింగ్ ఆన్ గాడ్స్ వర్డ్ అనమాట. సో ఐ లర్న్ ఫ్రమ్ హర్. అంటే దేవుని విషయంలో, దేవుని వాక్యంలో ఎట్లా ఎదగాలి, మన పిల్లల్ని దేవుని వాక్యంలో ఎట్లా పెంచాలి, ఐ లర్న్ ఫ్రమ్ హర్. అండ్ మోస్ట్లీ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నానంటే, పెద్దయ్య చనిపోయినాక డాడీ అంటే ఆయన మట్టుకు ఆయన రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాడు. సో పెద్దమ్మ ఎట్లా అంటే డాడీ చెప్తే వినాలి, అదంతా అన్నం కాకుండా వాట్ ఎవర్ డాడీ సజెషన్స్, షీ టుక్ డాడీ సజెషన్స్ అనమాట. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అనమాట. నాకెందుకు ఇప్పుడు యాజ్ పెద్దమ్మ ఫ్యామిలీ కూడా చాలా పెద్ద ఫ్యామిలీ, నాకెందుకులే అనుకోకుండా డాడీ సజెషన్స్ షీ టుక్. అండ్ షీ వాజ్ వెరీ మచ్ అంటే రిలయబుల్. డాడీ చెప్పింది డాడీకి రెస్పెక్ట్ ఇస్తుంది. అదొకటి కూడా నాకు చాలా ఐ లర్న్ అనమాట. అంటే షీఈ్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ షీఈ్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. ఈవెన్ దో డాడీని ట్రస్ట్ చేసి డాడీ విషయాలు సజెషన్స్ తీసుకొని ఇంటికి వచ్చి షీ హస్ డన్ సో మెనీ థింగ్స్ అనమాట. అంటే డాడీని మాట్లాడి అట్లా, ఈవెన్ దో ఐ ఫ్యామిలీ మొత్తం కూడా ఐ రియలీ థ్యాంక్ జేమ్స్ అన్నా కానీ ఎవరైనా కానీ
డాడీ ఏం చెప్తే అది వెంటనే వేస్ట్ లెసన్, అంటే ఎందుకు ఇది అట్లా అని ఎప్పుడూ డెడెంట్ నెవర్ టోల్డ్ బ్యాక్ అనమాట, ఆల్వేస్ ఒబేయింగ్ డాడీ. అండ్ రియలీ ఐ థ్యాంక్ ఆల్ ద ఫ్యామిలీ కూడా, దే అన్ని విషయంలో దే ట్రస్టెడ్ డాడ్. అండ్ ఈవెన్ డాడ్ కూడా పెద్దనాన్న విషయం కూడా చెప్పాలంటే, పెద్దనాన్న అంటే ఇది ఈక్వల్ టు డిసిప్లిన్, డిసిప్లిన్ అంటే పెద్దనాన్న. ఆల్వేస్ పెద్దనాన్న అంటే నాకు చాలా భయం వేస్తుంది యాక్చువల్లీ. ఇట్లా అప్పుడు ఇంత ట్రాఫిక్ లేదు కాబట్టి స్కూటర్ అట్లా టర్న్ అవుతుంటేనే మాకు ఇనిపిస్తుంది. సో లోపల రూమ్లో వెళ్ళి నేను చూసుకుంటుంటే సింపుల్గా పెద్దనాన్న ముందు ఎప్పుడు రాకపోతుండే, కానీ డిసిప్లిన్ అంటే పెద్దనాన్న. ఇన్ ఆల్ థింగ్స్, స్పిరిచువల్ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఎవ్రీథింగ్ చాలా డిసిప్లిన్, చాలా హానెస్టీ, చాలా లాయల్, ఎవ్రీథింగ్. సో మా ఫ్యామిలీస్లో మా డాడీ విషయంలో కానీ, పెద్దన్న విషయంలో కానీ, థామస్ అంకుల్ విషయంలో, అంటే అందరూ దర్ బ్రదర్స్ వీఆర్ సీన్ అండ్ లర్న్ దెమ్ అనమాట. వాళ్ళు ఏం మాకు చెప్పలేదు, వాళ్ళ లైఫ్ చూసి హానెస్టీ విషయంలో, లాయల్టీ విషయంలో, ఇంకా హాస్పిటాలిటీ విషయంలో, ఎవ్రీథింగ్ హంబుల్ అట్లాంటి అన్ని వీఆర్ సీన్ దెమ్ అండ్ వీ లర్న్ హౌ దే హ్యావ్ డన్. సో దట్స్ నాట్ టోల్డ్ దే ఆర్ వెరీ మచ్ హానెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ దే డిడ్. రెస్పాన్సిబిలిటీ విషయంలో కానీ, అంటే ఎప్పుడు దే డిడ్ంట్ గో బ్యాక్ అనమాట. ఇది ఇచ్చిండ్రు అంటే దే హ్యావ్ డన్ దట్ 100% జాబ్. ఇంకా హానెస్టీ విషయం అయితే చెప్పొద్దు. ఐ లర్న్ ఫ్రమ్ దెమ్ దట్ we have to be always loyal to the work they have given అనమాట. మా డాడీ కానీ, పెద్దయిన కానీ, థామస్ అంకుల్ కానీ, జోన్ అంకుల్ కానీ, ఎవ్రీబడి. సో ఐ లర్న్ సో మచ్ థింగ్స్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఎవరు చెప్పండి, నేను చెప్పాలనుకుంటున్నా, మా తాతయ్య విషయము. తాతయ్య అనగానే మాకు గుర్తొచ్చేది ప్రేయర్. ఆల్వేస్ ఎప్పుడు నీల్ డౌన్ చేసి, అంటే తాతయ్యతో నేను ఎక్కువ స్పెండ్ చేసిన, ఆ స్టీన్ అంటే నేను ఎక్కువ మా తాతయ్యతో స్పెండ్ చేసిన. తాతయ్య అనగానే ఆల్వేస్ ప్రేయర్. మీరు ఎప్పుడు టైం వచ్చినా తాతయ్య నీల్ డౌన్ చేసి ప్రేయర్ చేసేదని చూస్తుండే. సో మరి మా తాతయ్య ఎంత గట్టిగా ప్రేయర్ చేసిందో నాకు తెలియదు, కానీ ఈ గాట్ ఏ వండర్ఫుల్ డాటర్ ఇన్ లాస్ అంటాను నేను. ఆల్ ద డాటర్ ఇన్ లాస్, పెద్దమ్మ, మమ్మీ, మేర్ ఆంటీ, మరి ఆంటీ, ఎవ్రీబడి దే ఆర్ వెరీ మచ్ స్పిరిచువల్. వేరే విషయంలో ఏదైనా కానీ గాడ్స్ వర్డ్, స్పిరిచువాలిటీ విషయంలో దేవుని మీద విశ్వాసం కలిగి జీవించింది. వాళ్ళ పిల్లల్ని పెంచడం విషయంలో కానీ, వాళ్ళ ఫ్యామిలీస్ని లీడ్ చేయడం విషయంలో కానీ దే ఓన్లీ ట్రస్టెడ్ గాడ్. ఐ సీన్ దెమ్. మా మేరాంటి విషయంలో కూడా అంత లోపలికి ఉప్పల్లో ఉన్నటప్పుడు కూడా ఓన్లీ ట్రస్టెడ్ గాడ్, దేవుని మీద ఆధారపడి. సో మా పెద్దమ్మ కానీ, మమ్మీ కానీ, మేరాంటి కానీ, మరియాంటి కానీ, ఎవ్రీబడి దే ట్రస్టెడ్ గాడ్ అండ్ దే taught us all our children to lean on God అన్నమాట. ఇంకా ప్రేయర్స్ విషయంలో దే ఆల్సో ఆల్వేస్ ప్రే ఫర్ అవర్ చిల్డ్రన్. సో అది అంటే మా తాతయ్య ప్రేయర్స్ ఫుల్ఫిల్ అయినాయి. ఎంత మరి డాటర్ ఇన్ లాస్ కోసం ప్రేయర్ చేసిందో నాకు తెలియదు, కానీ వీ గాట్ ఎ వండర్ఫుల్ డాటర్ ఇన్ లాస్, ప్రేయర్ఫుల్ డాటర్ ఇన్ లాస్, స్పిరిచువల్ డాటర్ ఇన్ లాస్ అని చెప్పొచ్చు. సో ఐఎమ్ వెరీ మచ్ బ్లెస్డ్ విత్ మై పెద్దనాయన అండ్ పెద్దమ్మ. I was very much encouraged by their words. And ఇంకొక విషయం ఏంటంటే, నడుచుకుంటూ వస్తున్నప్పుడు శాలరీ వచ్చినప్పుడు కూడా మాకు ఏదో ఒక డ్రెస్ ఉండే, చకోడీలు, లడ్డూలు, సో ఆల్ దోస్ థింగ్స్ యూస్ టు గెట్. అంటే వాట్ ఐ లర్న్డ్ ఇస్ దట్ వీ హ్యావ్ టు కేర్ ఫర్ అస్. మధ్య ఫ్యామిలీస్, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి కూడా ఆలోచించడం. నేనే కష్టంలో ఉన్నా, నా పిల్లలే ఇట్లా అని ఎప్పుడు అనుకోలేదు. షీ యూస్ టు కేర్ ఫర్ అస్ అనమాట. మాకు ఎవ్రీ శాలరీ టైంలో మా దగ్గర దిగేసి మాకు తీసుకొని వస్తుండే. షీ యూస్ టు కేర్ ఫర్ అస్. సో ఈవెన్ ఇన్ మై ఫ్యామిలీ, అంటే నా మ్యారేజ్ అయినాక నేను అది నేర్చుకున్నాను, పెద్దమ్మ దగ్గర నుంచి అది నేర్చుకున్నాను. అంటే వీ హ్యావ్ టు కేర్ ఫర్ అదర్ ఫ్యామిలీస్. మాది కూడా పెద్ద ఫ్యామిలీ. సో ఐ లర్న్ ఫ్రమ్ మై పెద్దమ్మ అనమాట టు కేర్ ఫర్, అంటే మధ్య పిల్లల గురించి, బావ పిల్లల గురించి టు థింక్ అబౌట్ దట్. సో నాకెందుకు లేదు, షీ నెవర్ థాట్ లైక్ దాట్. అక్క వాళ్ళ లాగానే మమ్మల్ని కూడా చూస్తుండే. ఇంకొక విషయంలో అంటే జేమ్స్తో మేము చర్చ్ నుంచి కార్లో వస్తుండే, సో ఎప్పుడు కూడా ఎంకరేజింగ్ వర్డ్స్ అనమాట. ఇట్లుండాలి, అట్లుండాలి. సేమ్ అన్న చెప్పినట్టు వాళ్ళ ఫ్యామిలీస్ గురించి, హౌ దే స్ట్రగల్డ్, హౌ దే కేమ్ అవుట్, అంటే ఎట్లా వాళ్ళు ఎట్లా డెవలప్ అయ్యింది, ఎట్లా వచ్చిండ్రు. సో అవన్నీ చెప్పుకుంటా ఆల్వేస్ గాడ్స్ వర్డ్ అనమాట, ఎంకరేజింగ్ వర్డ్స్.
ఎంకరేజింగ్ ఆ లైఫ్స్ అంటే మనం ఎట్లా డెవలప్ కావాలి, ఎట్లా ఉండాలి అని చెప్పుకుంటుండే. సో ఐ లర్న్ ఓన్లీ దట్ షీ యూస్ టు హ్యావ్ ఏ గుడ్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ అనమాట, ఎప్పుడు మెడిటేటింగ్ ఆన్ గాడ్స్ వర్డ్. ఇంకొకటి చర్చ్ విషయంలో నాకు తెలిసినంత మటుకు ఆమె అంత అంటే మరీ సిక్ అయ్యే వరకు షీ కేమ్ టు చర్చ్. కంప్లీట్గా రాలేని టైం వరకు షీ గేవ్ ఇంపార్టెన్స్ టు చర్చ్. సో ఒకటి నేను చెప్తాను మన నెక్స్ట్ జనరేషన్స్, మన సిస్టర్ సిబ్లింగ్స్ వాళ్ళకి. సో లెట్ us give importance to church and let us learn from them. అంటే వాట్ దే హావ్ టాట్, పెద్దయినా కానీ మన పెద్దమ్మ కానీ చర్చ్కి కానీ మినిస్ట్రీకి కానీ హౌ దే గేవ్ ఇంపార్టెన్స్ టు చర్చ్ అండ్ ఆల్ ద మినిస్ట్రీ అంటే గాడ్స్ వర్క్ విషయంలో హౌ దే హావ్ గివెన్ ఇంపార్టెన్స్. లెట్ us learn that thing and continue that legacy and share love of God to others. మా తాతయ్య పెద్ద ఆస్తులు పెద్ద అంతస్తులు మాకు ఇవ్వలేదు, కానీ he gave God's word to us and I hope all the children had continued their అంటే God's work, God's ministry లో ఉన్నారు. And I hope our grandchildren also continue and his love. And వాళ్ళు ఎప్పుడు 1 Corinthians 13 చాప్టర్ గురించి చెప్తుండే. సో లవింగ్ అదర్స్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. డాడీ అంతా ఎప్పుడు చెప్తుంది, ఎంతున్నా నువ్వు తప్పని ప్రేమించకపోతే దట్ ఇస్ వేస్ట్ అని యూస్ టు టెల్. సో మా తాతయ్య కూడా ఎప్పుడు అదే చెప్తుండే, బట్టి అనమాట డాడీ 1 Corinthians ఇట్లా గట్టగట్ట చెప్పేస్తారు. సో అట్లా ఓన్లీ దే టాట్ us to love each other. రిలేషన్షిప్ని మెయింటైన్ చేసుకోవడము, రిలేషన్షిప్ని నేబరింగ్ పీపుల్ అయినా కానీ ఎవరైనా టు లవ్ అదర్స్ అండ్ టు షేర్ God's love to others. So I hope all my sisters and children of them to learn like Peddamma and Peddaina. Thank you so much.